ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక స్వప్న అయితే మెట్ల మీద నుంచి చాలా కష్టంగా కిందకి దిగుతూ ఉంటుంది. అనుకోకుండా తనకి బాగా నొప్పులు వస్తుంటాయి. అమ్మా అని స్వప్న గట్టిగా అరవడంతో ఇక అప్పుడే బయటికి వచ్చిన అపర్ణ, ధాన్యలక్ష్మి, ఇంకా అక్కడే ఉన్న సుభాష్, ప్రకాశం అందరూ కూడా స్వప్నని పట్టుకుంటారు. ప్రకాశం, త్వరగా కార్ తీయండి, స్వప్నకి నొప్పులు మొదలయ్యాయి అని చెప్పడంతో ఇక ప్రకాశం అయితే కార్ తీస్తాడు. స్వప్నని తీసుకుని హాస్పిటల్కి అయితే బయటికి వస్తారు. అప్పుడే హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అప్పుడే నిద్రలేచిన రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇల్లంతా చూస్తే ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. ఇదేంటి, ఇంట్లో ఎవరూ లేరు అని అనుకుంటూ కిందకి రావడంతో ఇంతలో శాంత, త్వరగా కాఫీ తీసుకురా, అయినా పొద్దున్నే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంటే, అదేంటమ్మా, నీ కోడలికి నొప్పులు వచ్చాయి కదా, అది కనీసం మీకు తెలీదా అని చెప్పి శాంత అంటుంటే ఒక్కసారిగా రుద్రాణి, రాహుల్ షాక్ అయిపోతారు. ఏంటి, స్వప్నకి నొప్పులు మొదలయ్యాయా? అదేంట్రా, మనకి ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఇక రుద్రాణి, రాహుల్ కూడా ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంబరపడిపోతారు. ఇక రుద్రాణి మొహంలో ఏ మాత్రం కూడా సంతోషం కనిపించదు. అలాగే రాహుల్ కూడా మొహం మార్చుకుంటాడు. అప్పుడే బయటికి వచ్చిన ఇందిరాదేవి, రుద్రాణి, నీ మనవరాలు నీకులాగానే చాలా అందంగా ఉందే అని అంటుంటే, ఎలా ఉంటే ఏం లాభం, అబ్బాయి కాదు కదా అని చెప్పి రుద్రాణి అయితే మొహం తిప్పుకుంటుంది. కానీ రాహుల్, ఏంటి మమ్మీలా ఉందా అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి ఇక స్వప్నకి పుట్టిన ఆ పాపని చూస్తారు. పాపని చూసి వాళ్ళు కూడా సంబరపడతారు. ఇక్కడ ఆఫీస్లో బిజీగా వర్క్ చేసుకుంటున్న కావ్యకైతే ఇక అపర్ణ కాల్ చేసి, కావ్య, నువ్వు పిన్నివయ్యావు అని చెప్పడంతో కావ్య ఒక్కసారిగా తెగ ఆనందపడుతుంది. ఇక రాజైతే, ఏయ్ కళావతి, ఏమైంది అని అంటుంటే, ఇంకేమవుతుంది, మీరు బాబాయ్ అయిపోయారు, మా చెల్లికి పాప పుట్టింది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ కూడా చాలా ఆనందపడతాడు. ఇక కావ్య అయితే వాళ్ళని వీళ్ళని చూసి ఆనందపడ్డమేనా, మనకి అట్లాంటి అవకాశం రాదా అని చెప్పి కావ్య అంటుంటే ఇక రాజ్ అయితే, చాలా ఇక ఆపు, పద మనం కూడా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా స్వప్నని చూడటానికి రాజ్, కావ్యలు కూడా ఇంటికైతే వస్తారు. వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి రావడంతో కావ్యే స్వప్నకి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. తర్వాత పాపని ఎత్తుకొని ముద్దాడుతుంటుంది. అబ్బా, ఎంత బాగుందో, అచ్చం మీ అత్తయ్యలానే ఉంది అని చెప్పి ఇక కావ్య అయితే పాపని పట్టుకుని ముద్దులాడుతూ ఉంటే, రుద్రాణి, ఏంటి అందరూ దీని కూతురు నాలాగే ఉంది అంటున్నారు, అంత బాగుందా అని చెప్పి ఇక రుద్రాణి అయితే తొంగి తొంగి చూస్తుంది. ఇంతలో అది చూసిన స్వప్న, అత్త, నా కూతురు పోలికలు నీలా ఉన్నాయేమో కానీ దాని బుద్ధులు మాత్రం నా చెల్లెల్లాగా పెంచుతాను. నా చెల్లెలు ఎట్లా ఉందో నా కూతుర్ని అట్లానే రెడీ చేస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణితో అంటుంటే, ఏయ్, నా మనవరాలి మీద నీ పెత్తనం ఏంటే, నా మనవరాల్ని నీ చెల్లెల్లా పెంచితే చూస్తూ నేనెందుకు కోరుకుంటాను, నా మనవరాల్ని నాలాగే పెంచుతాను అని అనుకుంటూ రుద్రాణి పాపని దగ్గరికి తీసుకుంటుంది. అలా అందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్కైతే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే రాజ్, హలో డాక్టర్ అని అడగడంతో ఇక డాక్టర్ గారైతే, సార్, మీకు ఒక శుభవార్త, మీ తాతయ్య గారు కోమాలో నుంచి బయటికి వచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ తెగ సంబరపడిపోతాడు. ఇక పక్కనే ఉన్న కావ్య అయితే, ఏమండి ఏమైంది అని అంటుంటే ఇంకా రాజ్ అయితే, తాతయ్య కోమాలో నుంచి బయటికి వచ్చారంట అని చెప్పడంతో, ఏంటి, తాతయ్య కోమాలో నుంచి బయటికి వచ్చారా అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా తెగ సంబరపడిపోతారు. పెద్దావిడైతే, రే రాజ్, నా బావ నా కోసం ఎదురు చూస్తుంటాడు, త్వరగా వెళ్ళి ఆయన్ని చూడాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే హాస్పిటల్కి వెళ్తానికి సిద్ధమైపోతుంది. ఇంకా ఇందిరాదేవి
అలాగే రాజ్, కావ్య, అపర్ణ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో సీతారామయ్య చిన్నగా కళ్ళు తెరిచి ఇందిరాదేవి వైపు చూస్తాడు. చిట్టి అని అనడంతో, బావా, ఈ పిలుపు విని ఎన్నాళ్ళయింది బావా, నిన్ను నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్య చెయ్యి పట్టుకుని చాలా బాధపడుతుంది. అలాగే కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు. కళ్యాణ్ అయితే, అన్నయ్య, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. స్వప్నకి పాప పుట్టింది. అలాగే తాతయ్య కోమాలో నుంచి బయటికి వచ్చారు. ఇక ఇంకొక గుడ్ న్యూస్, అప్పు ఎస్ఐగా సెలెక్ట్ అయింది అని చెప్పడంతో దానికి అందరూ కూడా తెగ సంబరపడిపోతారు. ఇంకా డాక్టర్లు అయితే సీతారామయ్యని డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో సీతారామయ్యని తీసుకుని ఇంకా ఇంటికైతే వెళ్తారు. సీతారామయ్యకి ఇందిరాదేవి తన చేతులతో గుమ్మం దగ్గరే దిష్టి తీసి ఎవరి కళ్ళు పడ్డాయో ఎంచక్క ఇద్దరం చిలక గోరింకల్లా ఉండేవాళ్ళం. ఇన్ని రోజులు నువ్వు నేను వేరుగా ఉండడం తట్టుకోలేకపోతున్నాను బావా. ఈ రోజు నుంచి మనం సంతోషంగా ఉందాం. ఇక మనకున్న కష్టాలన్నీ పోయినట్టే అని చెప్పి ఇందిరాదేవి అయితే సీతారామయ్యకి హారతనిచ్చి లోపలికి తీసుకొస్తుంది. ఇంకా రుద్రాణి అయితే, ఏంటి, ఉన్న కష్టాలన్నీ పోయాయా? ఎక్కడ పోయాయి? ఇంకా ఏమీ పోలేదు. నీ మనవరాలు ఇంట్లో 2 కాఫీలు 1 కూర మాత్రమే పెట్టింది. అది పోతేనే ఇంట్లో ఈ పేదరికం పోయి మళ్ళీ ఎప్పట్లాగా మారతాం అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ నవ్వుకుంటూ, అత్త, అది కూడా దూరం అయ్యే రోజు రానే వచ్చింది అని అంటుంటే, అది వచ్చిందేమో కానీ నువ్వు అడిగిన 3 నెలల గడువు పూర్తయిపోయింది. నువ్వు ఏదో నిజాన్ని చెప్తానని అందరినీ 3 నెలల నుంచి ఊరిస్తున్నావు కదా, అదేదో చెప్పు, నేను కూడా దాన్ని తెలుసుకోవడానికి తెగ ఎదురు చూస్తున్నాను అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ఇక యూనిఫామ్లో వచ్చిన అప్పు అయితే, నేను చెప్తాను రుద్రాణి గారు అని చెప్పి యూనిఫామ్లో కనిపిస్తుంది. ఇక రుద్రాణి అయితే అప్పుని చూసి షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు ఏకంగా యూనిఫామ్లో వచ్చేసావు? నువ్వు వెళ్ళింది ట్రైనింగ్కి మాత్రమే, ఏదో ఎస్ఐ అయినట్టు తెగ ఫీల్ అయిపోయి ఏకంగా యూనిఫామ్ వేసుకుని వచ్చేసావేంటి అని అంటుంటే దానికి ఒక రకంగా నవ్వుతూ, చూడండి, నేను ట్రైనింగ్కి వెళ్ళిందే ఈ ఉద్యోగం కోసం. ఇక ఇంకొక మాట, ఎన్ని రోజులు మీ అందరితో ఎన్నో మాటలు పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ తాతయ్య గారిచ్చిన మాటను నిలబెట్టడం కోసం మీ అందరి ముందు చాలా అవమానాలు పడ్డా అక్క బావ గురించి మీ అందరికీ ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటే ఇక కావ్య, ఏయ్ అప్పు, ఏం మాట్లాడుతున్నావే, నువ్వేంటి నిజం చెప్పేదేంటి అని అంటుంటే, అక్క, ఈ రోజుతో మీరిద్దరే పడుతున్న ఆ ఇబ్బంది కూడా దూరం అవుతుందక్క అని చెప్పి స్వప్న అప్పు చెప్పడంతో అప్పు మాటలకి రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇంకా కళ్యాణ్ కూడా, అవునన్నయ్య, ఇన్ని రోజులు ఎవ్వరికీ చెప్పకుండా వదిన నువ్వు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో నేను చూడండి కాదు. అదేంటో తెలుసుకోవడానికి అప్పు నేను చాలా ప్రయత్నించాం, కానీ ఆ ప్రయత్నంలో చాలా నిజాలు బయటపడ్డాయి అని చెప్పి ఇంకా నందగోపాల్ని తీసుకొచ్చి ముందు పడేస్తాడు. ఒక్కసారిగా నందగోపాల్ని చూసిన కావ్య, రాజులిద్దరూ షాక్ అయిపోతారు. వీడు నందగోపాల్ కదా, వీడు చనిపోయాడు అని అన్నారు అని అంటుంటే, వీడు చనిపోలేదు, చనిపోయినట్టు నాటకం ఆడించింది ఆ అనామిక. అందుకే దాన్ని సాక్ష్యాలతో పట్టుకుని లోపల వేశాను. ఇక వీడు మీ అందరి ముందు ఎందుకు తీసుకొచ్చానంటే, రుద్రాణి గారు, రాహుల్ గారు మీ ఇద్దరిని ఏదో తప్పు చేసిన మనుషుల్లాగా అందరి ముందు నిలబెట్టి ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు కదా, మరి అది ఏంటో తెలుసుకోవాలి కదా, అందుకే వీడిని తీసుకొచ్చా అని చెప్పి ఇక అప్పు అయితే నందగోపాల్తో అందరి ముందు నిజం చెప్పిస్తుంది. ఇంకా నందగోపాల్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా సీతారామయ్య షాక్ అయిపోతాడు. రేయ్, నా స్నేహితుడి మనవడి కదా అని నిన్ను నమ్మి నీకు 100 కోట్లకి షూరిటీ సంతకాన్ని పెడితే నన్ను, నా కుటుంబాన్ని నిలువున ముంచేస్తావా? నీ వల్ల నా మనవడు, మనవరాలు ఎంతలా ఇబ్బంది పడ్డారో నిన్ను అని చెప్పి సీతారామయ్య అయితే ఇక నందగోపాల్ని ఒక్కటిస్తాడు. ఇక అప్పు అయితే, తాతయ్య, వీడిని నేను చూసుకుంటాను అని చెప్పి ఇక తన కానిస్టేబుల్స్తో నందగోపాల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు.
జరిగిందంతా తెలుసుకున్న తర్వాత సీతారామయ్య అయితే కావ్య దగ్గరకు వచ్చి, మీరందరూ కావ్య పేరున ఆస్తి రాశాలని మీరు ఎంతలాగా గొడవలు పడ్డారో, ఇంట్లో ఎట్లాంటి అనర్థాలు సృష్టించారో నేను ఊహించింది కాదు. కానీ నా మనవరాలు తెలివైనది. తన తెలివితేటలతో, తన చురుకుదనంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చక్కదిద్దింది. ఈరోజు 100 కోట్ల ప్రాపర్టీని మనకి దక్కేలా చేసింది అని అంటుంటే, ఇక రుద్రాణి అయితే, ఏంటి 100 కోట్ల ప్రాపర్టీని దక్కేలా చేసిందా? నానా, మీకు తెలీదు. ఈ కావ్య ఇంట్లో పెట్టిన కండిషన్స్ ఫాలో అయితే 100 కోట్లేంటి, అంతకు మించి ఎక్కువే దాచిపెట్టచ్చు అని చెప్పి ఇక రుద్రాణి కాస్త ఎగతాళిగా మాట్లాడుతుంది. ఆ మాటలకి అందరూ నవ్వుతుంటారు. ఉన్నట్టుండి కావ్య స్పృహ తప్పి అక్కడికక్కడి కుప్పకూలుతుంది. ఇదేంటి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండే టైంలో ఈ కళావతికి ఏమైంది? ఏయ్ ఏయ్ కళావతి, కళావతి అని చెప్పి కావ్యని ఎంత లేపుతున్నా సరే కావ్య లేవకపోవడంతో ఇక కావ్యని బెడ్ మీద పడుకోబెడతారు. ఇందిరాదేవి అయితే, రేయ్ అందరూ బయటికి వెళ్ళండర్రా అని చెప్పి కావ్య దగ్గరకొచ్చి కావ్య మొహం మీద నీళ్లు చుల్లుతుంది. ఇక కావ్య కళ్ళు తెరిచి చూడటంతో ఇందిరాదేవి కావ్య వైపు చూసి, ఏంటి అదేనా అన్నట్టుగా తల ఊపడంతో కావ్య సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అమ్మ దొంగ, ఇట్లాంటి విషయాన్ని దాచి పెడతావా అని చెప్పి ఇందిరాదేవి అయితే కావ్య నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి బయటికైతే వస్తుంది. ఇంకా రాజైతే, నానమ్మ, కళావతికి ఏమైంది నానమ్మ, ఎందుకు అలా పడిపోయింది అని అంటుంటే, ఛీ, నువ్వు ఇట్లాంటి వాడివని అస్సలు అనుకోలేదురా. ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని కాపాడతావని గొప్పగా అనుకునేదాన్ని, కానీ నువ్వు ఇట్లా ఎలా చేసావురా అని అంటుంటే, అయ్యో నానమ్మ, ఏమైంది నానమ్మ, నేనేం చేశాను? కళావతి పడిపోవడానికి నేను కారణమంటారేంటి అని అంటుంటే, నానమ్మ నాకేదో టెన్షన్గా ఉంది, కళావతికి ఏమైంది అని అంటుంటే, ఏమైందా, కళావతి నిన్ను తండ్రిని చేసిందిరా అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్, ఏంటి నన్ను తండ్రిని చేసిందా, అసలు అలా చేయడం ఏంటి అని రాజ్ మాట్లాడుతుంటే, ఒరే మొద్దు, నిన్ను తండ్రిని చేయడం అంటే నువ్వు నాన్నవుతున్నావు అని చెప్పి పక్క నుంచి అపర్ణ అంటుంటే, ఆ మాటలకి ఒక్కసారిగా రాజ్ నవ్వుతూ సిగ్గుపడిపోతాడు. ఇక వెంటనే లోపలికి వెళ్ళి, ఏయ్ కళావతి, నాకు చెప్పకుండా ఇలా ఎందుకు చేసావు అని చెప్పి ఇంకా కావ్యతో సరదాగా మాట్లాడతాడు. ఇదంతా చూస్తున్న ఇందిరాదేవి పాప దగ్గరికి వెళ్ళి, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటారు. ఈ పాప ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అన్నీ మంచి జరుగుతున్నాయి అని అంటుంటే, అమ్మా ఎంతైనా అది నా మనవరాలు అని అంటూ ఉంటే, ఆ మాటలకి పక్కన ఉన్న స్వప్న, మీ మనవరాలు నా కూతురన్న సంగతి మర్చిపోయినట్టున్నారు అని చెప్పి స్వప్న మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో ధాన్యలక్ష్మి అయితే చాలా దిగాలుగా కూర్చుని ఉంటుంది. ధాన్యలక్ష్మిని చూసిన ప్రకాశం, ఒసై అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటే అలా ఉన్నావు అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి, ఏవండి, నేను అప్పు విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. తనని ఈ ఇంటి కోడలిగా కాదు కదా, కనీసం ఈ ఇంటి గుమ్మం ఛాయలకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు అప్పు నన్ను అత్తగా అంగీకరిస్తుందా? అలాగే వాళ్ళిద్దరినీ తిరిగి మళ్ళీ ఇంటికి రమ్మని పిలిస్తే వస్తుందా అని అడగడంతో ఒక్కసారిగా ప్రకాశం చాలా సంతోషంగా, ఒసే ధాన్యం, నువ్వేనా ఇలా మాట్లాడేది? చూడు, ఇంత ఆనందమైన విషయం ఇంత నిదానంగా చెప్తావా? ఖచ్చితంగా అప్పు కళ్యాణ్లు ఇద్దరూ ఇది వింటే చాలా సంతోషిస్తారు. నువ్వు మారిపోయావని తెలిస్తే కళ్యాణ్ చాలా ఆనందపడతాడు అని అంటుంటే, నేనేమే మారలేదు, మీరందరే నన్ను మార్చారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో చెప్పడంతో అందరూ కూడా తెగ సంబరపడిపోతారు. ఇక ఇంతలో రుద్రాణి, ధాన్యం, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగానే నువ్వు అప్పుని క్షమించేశావా అని అంటుంటే, నేను క్షమించడం కాదు, అప్పునే నన్ను క్షమిస్తుందో లేదో అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, అదేంటి ధాన్యలక్ష్మి, అప్పుడే మర్చిపోయావా అప్పు కళ్యాణ్ని అని అంటుంటే, చూడు రుద్రాణి, ఇంకొక్కసారి నా భార్య పక్కకి వెళ్ళి మందరలాగా సలహాలు ఇచ్చావంటే
చంపేస్తాను అని ప్రకాశం అయితే ఇక రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. దాంతో అందరూ నవ్వుతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పు దగ్గరికి వెళ్ళి, అమ్మా అప్పు, నన్ను నన్ను క్షమిస్తావా? నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. అలాగే రే కళ్యాణ్, నువ్వు కూడా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అప్పు కళ్యాణ్ని క్షమాపణలు అడుగుతుంది. ఇంకా అప్పు కళ్యాణ్ కూడా ధాన్యలక్ష్మి మాటలకి సంతోషంగా తిరిగి మళ్ళీ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఈ సీరియల్ని ఇలాగే ముగించబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది